యోగ దర్శనం. ఓం నమో వెంకటేశాయ. సర్వవస్తు వశీకారా సర్వజంతు సమాధారా గోవింద గోవింద. త్వం విశ్వరూపో విరజః పరోసి త్వం తైజసః సూత్ర ఇవావభాసి త్వం ప్రాజ్ఞరూపః పరమేశ్వరోసి త్వం హ్యాత్మభావేన సమాస్థితోసి అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమానికి ఈ శుభ సాయంకాల వేళ మనం శ్రీకారం చుట్టుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిరనామయః అమృతాంశో జగద్వంద్యః గోవింద శాశ్వత ప్రభుః. పతంజలి ప్రార్థనా. యోగేన చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. యథాభిమత ధ్యానాద్వా అనే సూత్రంలో ఉన్నాం మనం. ఈ యథాభిమత ధ్యానం అనేది రెండు రకాలుగా ఉంటుంది అని అనుకున్నాం. ఒకటి, పరమేశ్వరుని యొక్క ఏదో ఒక రూపాన్ని, మనకు ఇష్టమైనటువంటి రూపాన్ని మనసులో నిరంతరం ధ్యానించుకోవటం అనేటువంటి రూపంలో ఒకటి ఉంటుంది అని అనుకున్నాం. రెండవది, జీవుడి యొక్క స్వరూపానికి, జీవుడి యొక్క మూడు అవస్థలలోనూ ఉండేటువంటి రూపాలకు, అలాగే ఈశ్వరుడి యొక్క మూడు రూపాలకు ఉండేటువంటి సంబంధాన్ని తెలుసుకునే దిశగా, సంబంధాన్ని అర్థం చేసుకునే, పోలికలను అర్థం చేసుకునే దిశగా కూడా ఈ ధ్యానం సాగుతుంది అని అనుకున్నాము. ఏ రకమైనా సరే అది యథాభిమత ధ్యానమే అవుతుంది అని కూడా అనుకున్నాం. ఈ యథాభిమత ధ్యానం ఏ రకంగా మనకు ఇష్టమైతే ఆ రకంగా ధ్యానం చేయటం అనేది చెప్పినంత సులభంగా కూడా ఉండదు. దానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాన్ని కూడా మనం క్రమంగా చర్చించుకుంటూ వస్తున్నాం. దానికి ఉదాహరణలను చూసుకుంటున్నాం. ఆ ఉదాహరణ చూసుకున్నటువంటి ఉదాహరణను మరింత ముందుకు తీసుకువెళ్లే ముందు, మహర్షి గారు ఇంతకాలం పాటు చెప్తూ వస్తున్నటువంటి చిత్త పరికర్మలు లేదా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి పనికి వచ్చేటువంటి సాధనాలు, వీటన్నిటి ద్వారా ఉపయోగం ఏమి ఉంటుంది, అందులోనూ మహర్షి గారు చివరగా చెప్పినటువంటి యథాభిమత ధ్యానం అనే చిత్త పరికర్మకు ప్రయోజనం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మహర్షి గారి మాటల్లో, మహర్షి గారి సూత్రంలో ఒకసారి విందాం. మహర్షి గారు అంటున్నారు, పరమాణు పరమ మహత్వాంతః అస్య వశీకారః అని. ఈ యథాభిమత ధ్యానం చేసుకుని పరమేశ్వరుని యొక్క ఏదో ఒక రూపాన్ని, పరమేశ్వరుని యొక్క రూపాలలో ఏదో ఒక రూపాన్ని, మనకు నచ్చినటువంటి రూపాన్ని గనక సరిగ్గా ధ్యానం చేసుకోగలిగితే
ఆ రూపాల తాలూకు అవగాహనను పెంచుకోగలిగితే మనం చెప్పుకున్నటువంటి జీవుడి యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాలను, ఈశ్వరుడి యొక్క స్థూల సూక్ష్మ మాయా శరీరాలను, వీటన్నిటినీ గనక సరిగ్గా అర్థం చేసుకోగలిగితే పరమాణు పర్యంతం అస్య వశీకారః. సదరు సాధకుడి యొక్క మనస్సు పరమాణువు దగ్గర నుండి చివరికి అతి పెద్దదైనటువంటి వస్తువు దాకా కూడా స్థిరంగా నిలిచిపోతుంది, వ్యాపించిపోతుంది. ఆ మనస్సు పరమాణు పర్యంతం సూక్ష్మమైనటువంటి వస్తువు మీద గనక నిలబెట్టాలి అనుకుంటే ఆ సూక్ష్మమైనటువంటి వస్తువు మీద నిలబడిపోతుంది. అతి పెద్దదైనటువంటి ఆకాశం లేదా పంచభూతాలు, అంతకు మించినటువంటి ప్రకృతి యొక్క తత్వం, ఈ స్థూలమైనటువంటివి లేదా ఏ పెద్దదైన వస్తువైనా సరే ఆ పెద్దదైన వస్తువు మీద గనక నిలబెట్టదలుచుకుంటే ఆ పెద్దదైన వస్తువు మీద కూడా నిలబడిపోతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ నిలబడిపోతుంది, ఎక్కడ కావాలంటే అక్కడ కుదురుకుని పోతుంది. ఇటు అటు చెదరకుండా, ఇటు అటు కదలకుండా స్థిరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితిని సాధకుడు తెచ్చుకోగలుగుతాడు. మనస్సు కుదురుకుపోతుంది అనే అంశం కంటే కూడా పై స్థాయిలో సాధకుడి యొక్క అదుపులో స్థూలమైనటువంటి వస్తువు, సూక్ష్మమైన అతి చిన్నదైనటువంటి వస్తువు, అతి పెద్దదైన వస్తువు, ఇవన్నీ కూడా ఉంటాయి. సాధకుడి యొక్క మనస్సు యొక్క అదుపులో ఈ వస్తువులన్నీ ఉంటాయి. ఆ వస్తువులకు తగినట్లుగా లేదా ఆ వస్తువులు చెప్పినట్లుగా మనస్సు ఆడటం అనే స్థితి నుండి మనస్సు చెప్పినట్లుగా ఆ వస్తువు కుదురుగా ఉండటం అనే స్థితిని సాధకుడు తెచ్చుకోగలుగుతాడు అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. ఈ సూత్రంలో ఇంతవరకు చెప్పినటువంటి చిత్త పరికర్మలకు ఫలితాలను చెప్తున్నారు. యథాభిమత ధ్యానం అని వెనకాల సూత్రంలో చెప్పినటువంటి చివరి చిత్త పరికర్మకు ప్రత్యేకించిన ఫలితాన్ని చెప్తున్నారు. అదేవిధంగా కొత్త విషయాన్ని కూడా బోధిస్తున్నారు. ఈ చిత్త పరికర్మలు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి మహర్షి గారు చెప్పినటువంటి ప్రాణాయామము, ధారణ మొదలైన వాటన్నిటికీ కూడా ఇదే ఫలితం. మనస్సు అతి స్వచ్ఛంగా మారి ఏ వస్తువు మీద కుదురుకోవాలి అని అనుకుంటే ఆ వస్తువు మీద కుదురుకుని పోతుంది. మనస్సు ప్రశాంతంగా మారితే మాట వింటుంది అనుకున్నాం కాబట్టి మాట వింటున్నటువంటి మనస్సు సూక్ష్మమైన వస్తువు మీద నిలపదలుచుకుంటే సూక్ష్మమైన వస్తువు మీద నిలిచిపోతుంది. అతి చిన్నదైనటువంటి పరమాణువు మీద, అన్నిటికంటే చిన్నదైనటువంటి పరమాణువు మీద నిలవమంటే అక్కడ నిలిచిపోతుంది. అతి పెద్దదైనటువంటి ఆకాశమో లేదా ప్రకృతి తత్వమో వీటి మీద నిలవమంటే వీటి మీద కూడా నిలిచిపోతుంది. ఎక్కడ కావాలంటే అక్కడ కుదురుగా నిలుస్తుంది. ఇది సామాన్య మానవులకు, సాధారణ స్థితిలో ఉండేవారికి అయ్యే పని కాదు. సాధారణ స్థితిలో ఉండేవారికి మనసు ఎక్కడ నిలవమంటే అక్కడ తప్ప మిగతా చోటంతా నిలుస్తుంది, లేదా అక్కడ తప్ప మిగతా చోటికి పరిగెడుతుంది. ఆ స్థితి నుండి ఎక్కడ నిలుపుకోవాలి అంటే అక్కడ నిలిచే స్థితికి వస్తుంది. సాధారణ స్థితిలో ఉండేటువంటి వారికి, సాధారణ స్థాయిలో లేదా సాధన చేసి చేయక ఉండేటువంటి వారికి మనస్సు వస్తువులు చెప్పినట్లుగా నడుచుకుంటుంది. మనస్సు ఏ వస్తువు అందంగా కనిపిస్తే ఆ వస్తువు వైపు కంటి ద్వారా ప్రసరించిపోతుంది. ఏ శబ్దం అందంగా వినిపిస్తే ఆ శబ్దం వైపు చెవి ద్వారా ప్రసరించిపోతుంది. అలా ఆయా ఇంద్రియాల ద్వారా ఆయా వస్తువుల మీదకు ప్రసరిస్తూ ఉంటుంది. వస్తువుల యొక్క స్వభావాలకు లోబడి ఈ మనస్సు ప్రవర్తిస్తూ ఉంటుంది. అంటే వస్తువుల యొక్క అదుపులో మనస్సు ఉంటుంది. వస్తువులు ఎలా ఉంటే, విషయాలు ఎలా ఉంటే, ప్రాపంచికమైనటువంటి విషయాలు ఎలా ఉంటే మనస్సు అలా మారిపోవటానికి సంసిద్ధమవుతుంది. ఆ వస్తువులతో తనను తాను కలుపుకోవటానికి ఉత్సాహపడుతూ ఉంటుంది. ఇదే ఈ చిత్త పరికర్మను, మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి సాధనను గనక చేసుకున్నట్లయితే మనస్సు ఆ వస్తువుల యొక్క వశంలో ఉండదు. మనస్సు తన వశంలోకి వస్తువులను తెచ్చుకుంటుంది. ఇష్టమైతే వస్తువును చూస్తుంది, కష్టమైతే వస్తువును చూడకుండా మానేస్తుంది. ఇష్టమైతే వస్తువు యొక్క తత్వాన్ని అన్వేషించటానికి పూనుకుంటుంది, ఇష్టం లేకపోతే అసలు వస్తువునే పక్కకు తోసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అది ఏ స్థాయి వస్తువు అనంటే అతి చిన్నదైన పరమాణువైనా కావచ్చు, అతి పెద్దదైన ఏ వస్తువును చూపిస్తే ఆ వస్తువైనా కావచ్చు, ఏదైనా సరే ఆ వస్తువుకు లోబడి మనస్సు ఉండదు.
మనస్సు ఆ వస్తువును తన అదుపులోకి తెచ్చుకుంటుంది. ఆ వస్తువు చెప్పినట్టు తాను వినదు, తాను తోచినట్లుగా కుదురుగా ఒక చోట నిలిచి ఉంటుంది. ఇది ఈ చిత్త పరికర్మలకు ఉండేటువంటి ప్రయోజనం అని మహర్షి గారు చెప్తున్నారు. పరమాణు పరమ మహత్వాంతః అస్య వశీకారః. అస్య ఈ సాధకుడికి ఇంతకు ముందు చెప్పుకుంటూ వస్తున్నటువంటి సాధనాలతో పాటుగా యథాభిమత ధ్యానం అనే చివరి సాధనాన్ని చక్కగా చేసుకున్నటువంటి సాధకుడికి పరమాణు పర్యంతం అంటే అతి చిన్నదైనటువంటి పరమాణువు దగ్గర నుండి తీసుకుంటే అతి పెద్దదైనటువంటి వస్తువుల దాకా ఉండే అన్ని వస్తువులు వశీకారంలోకి అదుపులోకి వస్తాయి. అవి చెప్పినట్టల్లా మనస్సు నడుచుకోదు, వాటి గురించి ఆలోచించదు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ స్థిరంగా ఉండిపోతుంది. చిత్తం లేదా మనస్సు ఒక చోట నిలకడను పొందే యోగ్యతను పొందుతుంది అని ఈ సూత్రంలో మహర్షి గారు సంగ్రహంగా చెప్తున్నారు. పరమాణువు ఏమిటి, సూక్ష్మమైన వస్తువులేంటి, అతి పెద్దదైనటువంటి వస్తువేంటి, చిత్తం నిలబడిపోవటం ఏమిటి, ఈ చిత్తం నిలబడిపోవటం కోసం ఇంత ప్రయత్నం చేయవలసి రావటం ఏమిటి, స్టాప్ లేదా ఆన్ అండ్ ఆఫ్ స్విచ్లు నొక్కేస్తే పోయేదానికి ఇంత హడావిడి ఎందుకు అని మనం అడగము. ఎందుకంటే ఈ అతి సూక్ష్మమైన వస్తువు ఏది, అతి పెద్దదైన వస్తువు ఏది అనే అంశం మీద మనకు చిన్నపాటి అవగాహన అయితే వచ్చింది. అందులోనూ మన శరీరము, ఈ శరీరానికి సంబంధించినటువంటి సూక్ష్మమైన వస్తువులు, ఈ శరీరానికి సంబంధించిన అతి పెద్దదైన వస్తువు, వీటి మీద మనకు చిన్నపాటి ఐడియా అయితే ఉంది కాబట్టి ఆ ప్రశ్న మనం వేసుకోము. ఈ శరీరం, మనకు కనిపించేటువంటి ఈ శరీరం స్థూల శరీరం లేదా మధ్యమ పరిమాణంలో ఉండేటువంటి శరీరం అని అనుకుంటే, ఈ శరీరం లోపల ఉండే సూక్ష్మ శరీరం, మన కంటికి కనిపించనటువంటి శరీరం సూక్ష్మ శరీరం అని అనుకుంటే, ఆ శరీరంలో ప్రధానంగా మనస్సు అనేది ఉంది అని అనుకుంటే, ఆ మనస్సు ప్రధానంగా కలిగినటువంటి సూక్ష్మ శరీరాన్ని కూడా తెచ్చిపెట్టే స్థాయిలో ఉండే సూక్ష్మమైనటువంటి భూతాలు, అతి సూక్ష్మమైనటువంటి భూతాలు పరమాణువులు అనే శబ్దంతో అర్థం చేసుకోవచ్చు. మనకు కనిపించని ఏదో ఉంది అని ఎవరైనా చెప్తే ఒప్పుకుని తీరాల్సిందే అనే పరిస్థితిలో ఉండేటువంటి సూక్ష్మ శరీరాన్ని సూక్ష్మం అని అనుకుంటే, అలాంటి సూక్ష్మ శరీరాన్ని తెచ్చిపెట్టే అతి సూక్ష్మమైనటువంటి పదార్థాలను పరమాణువులు అని అనుకోవచ్చు. ఆ పరమాణువులు అసలు ఊహకే అందట్లేదు, నిలబడట్లేదు, బుద్ధి దాని మీద నిలబడటం లేదు, ఉన్నాయా లేవా అనేటువంటి గ్యారంటీ కూడా సరిగ్గా అందటం లేదు. అలాంటి స్థితిలో మనం ఉంటే ఆ పరమాణువులు అనేవి ఏవి అనే సంగతి తేలి, ఆ తేలినటువంటి పరమాణువుల మీద దృష్టి కేంద్రీకరించగలిగినటువంటి స్థాయికి ఈ యోగి చేరుకుంటాడు, ఈ సాధకుడు చేరుకుంటాడు అని మహర్షి గారు ఒకవైపు నుంచి పరమాణు పర్యంతం అస్య వశీకారః అనే భాగంలో చెప్తున్నారు. మరొక వైపు ఈ సృష్టిలో అతిపెద్ద వస్తువు ఏది, అతిపెద్ద వస్తువు ఏది? శరీరం మధ్యమ పరిమాణంలో ఉండేటువంటిదే. శరీరం యొక్క పరిమాణం చూసుకుంటే చాలా సాధారణ స్థాయిలోనే ఉంది. దీనికంటే పెద్ద శరీరాలు కానీ, దీనికంటే పెద్దవైన పర్వతాలు కానీ, ఇంకొంచెం పెద్దవి ఇంకొంచెం పెద్దవి అని ఆలోచించుకుంటూ పోతే మనకి ఏది పెద్దది అనిపిస్తుందో ఆ పెద్దది అసలు లెక్కలోకే లేని పెద్దదిగా ఉంటుంది. మనకు తెలిసినంత వరకు పెద్దవి అంటే పర్వతాలో లేదా సముద్రాలో, ఈ రెండే మనం చూపించాలి. ఈ పర్వతాలను, ఈ సముద్రాలను, వీటన్నిటినీ పుట్టించేటువంటి పరమ మూల ప్రకృతి, త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి అని మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకునేటువంటి మూల ప్రకృతి ఈ వస్తువుల కంటే చాలా 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 పెద్దది, చాలా చాలా పెద్దది అనే అంశాన్ని పౌరాణికంగా కొంత రకంగా అర్థం చేసుకోవచ్చు, లేదా మరొక విధంగానూ అర్థం చేసుకోవచ్చు. మనకు కనిపించేటువంటి ఈ భూలోకాన్ని ఒక పాయింట్ కింద తీసుకుంటే, ఈ భూలోకాన్ని ఇలాంటి లోకాలన్నిటినీ కలిపితే ఒక యూనిట్ కింద మనం భావించుకోగలిగితే ఇది ఒక పాయింట్. ఇక్కడి నుంచి ఉన్న లోకాలన్నిటినీ ఒక యూనిట్ కింద తీసుకుంటే ఈ యూనిట్ మొత్తం పృథివీ అనేటువంటి భూతంలో ఒక భాగం కింద ఉంటుంది. పృథివీ అనేటువంటి మహాభూతంలో ఒక భాగం మాత్రమే. ఆ పృథివీ
జలం అనేటువంటి తనకు కారణమైనటువంటి మహాభూతంలో ఒక భాగం. దాన్ని దశాంశం అని పౌరాణికులు అంటారు, భాగం అని ఇంకొంతమంది అంటారు. దశాంశం అంటే 10% అని అర్థం చేసుకోవచ్చు, భాగం అంటే 25% అని అర్థం చేసుకోవచ్చు. ఏ రకంగా అర్థం చేసుకున్నా ఒక భాగంలో మాత్రమే ఉంది. ఆ జలం తనకు కారణమైనటువంటి తేజస్సులో ఒక భాగంలోనే ఉంది. ఆ తేజస్సు తనకు కారణమైనటువంటి వాయువులో ఒక భాగంలో ఉంది. ఆ వాయువు తనకు కారణమైనటువంటి ఆకాశంలో ఒక భాగం ఉంది. ఆ ఆకాశం తనకు కారణమైనటువంటి మహత్తత్వంలో ఒక భాగంలో ఉంది. ఆ తత్వం తనకు కారణమైనటువంటి అహంకార తత్వంలో ఒక భాగంలో ఉంది. ఈ రెండు తత్వాలు కలిసి తమకు కారణమైనటువంటి ప్రకృతి తత్వంలో ఒక భాగంలో ఉంది. మనకు కనిపించేటువంటి ఈ స్థూలమైన లోకం కానీ, మన ఊహకు అందేటువంటి లోకాలు కానీ కనీసం ఒక అణువు స్థాయికి కూడా అందనంత స్థాయిలో ఈ త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి ఉంది. మనకు కనిపించే పర్వతాలు పెద్దవి అని అనుకుంటే, సముద్రాలు పెద్దవి అని అనుకుంటే, ఈ పర్వతాలు సముద్రాలు కలిసినటువంటి భూగోళం అనేది కేవలం చిన్న బిందువు లాంటిది. ఆ బిందువులను కలిపినటువంటి 14 లోకాలను ఒక యూనిట్గా తీసుకుంటే ఈ యూనిట్ కనీసం పరమాణువు స్థాయికి కూడా పనికిరాదు అనే స్థాయిలో ఆ ప్రకృతి అనేటువంటి పెద్దది ఉంది. ఇంత త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి అనే పెద్ద వస్తువు మీద కనీసం ఊహ నిలవటం అనేది కూడా సాధ్యం కాదు. ఊహ నిలవటం అనేది ఎందుకు సాధ్యం కాదు అంటే 2 కారణాలను ఊహించుకోవచ్చు. ఒకటి, ఆ త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి యొక్క విస్తృతి దానికి కారణం. రెండవ వైపు మనస్సు యొక్క పరిమితి కారణం. మనస్సు చిన్న చిన్న వస్తువులను చూడటానికి, నచ్చిన వస్తువులను చూడటానికి అలవాటు పడిపోయింది. ఆ నచ్చిన వస్తువుల తాలూకు కారణాలను తెలుసుకోవటానికి కూడా మనస్సు పెద్దగా పనికి రావటం లేదు. నచ్చిన రీతిలో, నచ్చిన తీరులో వస్తువులను చూడటానికి అలవాటు పడిపోయినటువంటి ఈ మనస్సు ఆ వస్తువులకు కారణమేంటి, ఆ వస్తువుల యొక్క రూపమేంటి, ఆ వస్తువుల యొక్క విస్తృతి ఎంత ఉంది అని అర్థం చేసుకోవటానికి యోగ్యత కలిగి లేదు. ఇలాంటి యోగ్యత రావాలి అంటే వస్తువుల యొక్క కారణాలను, దాని వెనకాల ఉండేటువంటి తత్వాలను, వీటన్నిటినీ అర్థం చేసుకునేటువంటి తీరు రావాలి అంటే మనస్సు కుదురుగా ఉండాలి. మనస్సు కేవలం నచ్చిన రీతిలోనే వస్తువులను చూసుకోవటం అనే స్వభావాన్ని వదులుకోవాలి. ఏ వస్తువును చూసినా ఇది నాకు కావాలా వద్దా, ఇది నాకు బాగుందా బాగాలేదా అనే తీరులో మనస్సు చూడడానికి అలవాటు పడింది, కానీ ఈ వస్తువు యొక్క తత్వం ఏంటి అని చూడటానికి అలవాటు చేసుకోలేదు. ఇలాంటి అలవాటు లేకపోవటం వలన మనస్సుకు కనీసం ఈ పెద్ద అనేటువంటి అంశం మీద మనం చెప్తున్న అంశాలేవి అవగాహనకు కూడా రావటం లేదు. ఇది కుదురుతుందా అనే అంశానికి కూడా పెద్దగా యోగ్యత కనిపించడం లేదు మనసుకు. ఇలాంటి పెద్ద పెద్ద వస్తువులను లేదా విస్తృతిని అర్థం చేసుకోవాలి అంటే త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ద్వారా వెళ్ళేటువంటి ఈ వస్తువుల పరంపర, కారణ పరంపర సరిగ్గా అర్థం కావాలి అంటే మొదలు మనస్సుకు కుదురు కావలసిందే. మనస్సులో అలజడి అనేది తగ్గవలసిందే. మనస్సులో తోచిన రీతిలోనే వస్తువులను చూసేటువంటి స్వభావం అనేది పోవలసిందే. ఇలా పోయినప్పుడు మాత్రమే వస్తువుల యొక్క తత్వం అర్థమవుతుంది. వస్తువుల యొక్క తత్వం అర్థమైనప్పుడే, ఆ వస్తువు మీద మనస్సు కుదురుకున్నప్పుడే, నిలిచినప్పుడే, ఆ వస్తువుల యొక్క తాత్విక జ్ఞానం అందినప్పుడే వస్తువులు చెప్పినట్లుగా నడుచుకోవటం అనే స్వభావం మనసుకు పోతుంది. నచ్చినట్లుగా చూడటం అని కాకుండా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం అనేటువంటి స్వభావం మనస్సుకు అబ్బుతుంది అని మహర్షి గారు చెప్పదలుచుకున్నారు. సూక్ష్మ శరీరం కంటే కూడా సూక్ష్మంగా ఉండేటువంటి భూత సూక్ష్మాలే కావచ్చు, అన్నిటికంటే పెద్దదిగా అర్థం చేసుకోవలసినటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, వీటన్నిటి మీద మనస్సు కుదురుకోవాలి అంటే మనస్సుకు ప్రశాంతత రావలసిందే. మనస్సుకు ప్రశాంతత రావలసిందే అంటే దానికోసం యథాభిమత ధ్యానం నుండి వెనక్కి చెప్పినటువంటి సాధనాలన్నిటినీ చేయవలసిందే, వాటన్నిటినీ సాధించుకోవలసిందే.
అని మహర్షి గారు తమ అభిప్రాయాన్ని ఈ సూత్రంలో వెలిబుచ్చుతున్నారు. వెలిబుచ్చటం మాత్రమే కాకుండా ఈ కొత్త విషయాన్ని కూడా మనకు పరిచయం చేస్తున్నారు. పరమాణువు అంటే ఏంటి అనే ఆలోచన రేకెత్తిస్తున్నారు. పరమ మహత్వం అన్నిటికంటే పెద్దదేది, అన్నిటికంటే గొప్పదేది, అన్నిటికంటే పెద్దది అనే అంశాన్ని ఎలా నిర్ణయించాలి, అన్నిటికంటే గొప్పది అనే అంశాన్ని ఎలా నిర్ణయించాలి, నిర్ణయించటానికి ఉండేటువంటి కారణాలేంటి, వీటి మీద ఆలోచన మనకు రావాలి అని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇలా 2 రకాల అంశాలను చూపిస్తూ పరమాణు పరమ మహత్వాంతః అస్య వశీకారః అనే సూత్రాన్ని మహర్షి గారు చెప్తున్నారు. పరమాణు పరమ మహత్వాంతః అస్య వశీకారః అనేది ఎవరికీ అంత సులభంగా రాలేదు. ఎవరికి మనస్సు అంత తొందరగా అర్థం చేసుకోవడానికి వీలుగా మారిపోలేదు. పెద్ద పెద్ద వాళ్లే, మహానుభావులే చాలా కష్టపడి మనం చెప్పుకున్నటువంటి యథాభిమత ధ్యానాన్ని కష్టపడి సాధించి కొన్ని జన్మల పాటు సాధించి, కొన్ని వేల లక్షల ఏళ్ల పాటు సాధించి ఆ తత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఒక్క అడుగు ముందుకు వేశారు. ఒక్క అడుగు ముందుకు వేయటానికి కూడా ఒక కల్పం పాటు ప్రయత్నం చేసినటువంటి మహానుభావులు ఉండనే ఉన్నారు. అందులో మనం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి నారద మహర్షి గారు ఉండనే ఉన్నారు. నారద మహర్షి గారిది ఎక్కడ కాపుకున్నాము అంటే, నారద మహర్షి గారు 50 వైఫ్స్ వాటి దగ్గర ఆపాం. వీళ్ళందరితో కలిసి ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మలోకంలో పెద్ద ఇది జరిగింది, కాన్సర్ట్ జరిగింది. ఆ కాన్సర్ట్లో అక్కడ ఉండేటువంటి బ్రహ్మగారులు ఆయన్ని శపించారు. ఏమని శపించారు? ఇప్పటికే నీకో జన్మ ఉంది, మరొక జన్మ వచ్చుగాక అని వాళ్ళు శపించారు. ఆ శాపం దాకా పరిస్థితి వచ్చింది. ఈ శాపం విన్న వెంటనే ఆయనకి కోపం వచ్చింది. ఉపపర్వణుడు అనే పేరుతో ఉండేటువంటి నారద మహర్షి గారికి, గంధర్వ జన్మలో ఉండే నారద మహర్షి గారికి కోపం వచ్చింది. కోపం వచ్చి, నన్ను టార్గెట్ చేసుకుంటున్నారు అందరూ. ఆ రోజు బ్రహ్మగారు 1,00,000 సంవత్సరాలు అని శపించాడు. ఏదో శాపం చివరికి వచ్చింది, 1000 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి అనుకున్న దశలో వీళ్ళు మళ్ళీ ఇంకో జన్మ అంటున్నారు, ఎక్స్టెండ్ చేస్తున్నారు, కొత్త శాపం పెడుతున్నారు. ఇవేం మనకి సరిగ్గా లేదు అని దర్భలను తెప్పించి దర్భల మీద పడుకుండి ప్రాయోపవేశం చేసి, అంటే ఆత్మహత్యాదోషం అంటకుండా శాస్త్రీయమైన పద్ధతిలో ప్రాణాలు ఎలా విడవాలో అలా విడిచేశాడు. యోగశక్తిని దానికి వాడుకుని ప్రాయోపవేశం చేసుకుని ఆత్మహత్యాదోషం మాత్రం అంటకుండా ఆయన ప్రాణాలను విడిచేశాడు. విడిస్తే, మామూలుగా విడిస్తే పాపం ఒక్కరు ఏడిచేవాళ్ళు, పాపం ఈయనకి 50 మంది ఏడుస్తారు. ఈ 50 మంది చుట్టూ మూగి పాపం ఏడవటం మొదలుపెట్టారు. 50 మంది ఏడుస్తుంటే అందులో మాలావతి అనే ఒక ఆవిడ మీద ఈయనకు ప్రేమ ఎక్కువ అని అనుకున్నాం కదా. 50 మందిలోనూ ఆవిడికి ఒక్కసారి కళ్ళు తెరుచుకున్నట్టయింది. అదేంటి, ఈయన ప్రాణాలు పోవటం ఏమిటి, మనం ఏడవటం ఏంటి, ఇదేం పద్ధతి, ఇది కాదు పద్ధతి. అసలు ఈయన ప్రాణాలు తీసింది ఎవరు? నేను మాలావతిని, పతివ్రతను నేను ఉండగా నా భర్త ప్రాణాలు తీసుకోగలిగిన దమ్ము ఎవరికి ఉంది చూస్తాను అని అనుకుంది. అని అనుకుని మిగతా వాళ్ళందరినీ 49 మందిని మీరు ఊరుకోండి అని ఊరుకోపెట్టి, నా భర్త ప్రాణాలే గనక ఎవరైనా తీసుకోగలిగితే, ఆయన యముడైనా పర్వాలేదు, లేదా ఆయన కంటే పై స్థాయిలో ఉండే బ్రహ్మగారైనా పర్వాలేదు, ఎవరైనా సరే వాళ్ళ శక్తులన్నీ క్షీణించుకాక అని శాపం పెట్టింది. యముడైతే ఆయనకు ప్రాణాలు తీసుకెళ్లే శక్తి క్షీణించుకాక, బ్రహ్మగారైతే అసలు ఆయుస్సు పోసే శక్తి కూడా ఆయనకు క్షీణించుకాక అని శాపం పెట్టింది. నీళ్లు దొరికినాయా, నీళ్లతో శాపం పెట్టిందా, ఇంకో దాంతో శాపం పెట్టిందా అనే క్లారిటీ లేదు, కానీ శాపమైతే గట్టిగా పెట్టింది. ఆ గట్టిగా పెట్టిన శాపానికి యముడు గారి పాశం పని చేయలేదు. బ్రహ్మగారు అంటుంటే సృష్టి ఏమీ జరగటం లేదు. ఆయన అనుకున్నది అనుకున్నట్టు జరిగే స్థాయి నుండి అనుకుంటే ఏమీ జరగని స్థాయికి వచ్చేసింది. ఈ పరిస్థితిలో మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. సృష్టి అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈ సంసారము, ఈ ప్రపంచము నిరంతరం ఒక స్రవంతిలాగా జరిగిపోతూ ఉండాలి. ఆ జరిగిపోవటానికి కొంతమంది జీవులు వస్తూ ఉండాలి, కొంతమంది శరీరాలను తెచ్చుకుంటూ ఉండాలి, కొంతమంది శరీరాలను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండాలి అనే ఒక ప్రాసెస్ నిరంతరం జరగాలి. అది ఒక్క క్షణం ఆగిపోయింది. ఆగిపోవటంతో అందరూ బెంబేలెత్తిపోయారు. ఎవరు చేశారు ఈ పని
అని అందరూ వెతుకుతున్నారు. వెతుకుతుంటే మాలావతి గారి ఘనకార్యం ఇది అని తేలింది. దీనికి పరిష్కారం ఏమిటి అనే విచారణ, పెద్ద మీటింగ్ హాలు, అందరూ కూర్చుని విచారణ మొదలుపెట్టారు. విచారణ మొదలెడితే బ్రహ్మగారికి కొంచెం కోపం వచ్చింది. నా పని అడ్డుకుంటారేంటండి వీళ్ళందరూ, ప్రతి వాళ్ళు నా పని అడ్డుకోవటం ఎందుకు? నేనేమన్నా చేశానా? నేను 1,00,000 సంవత్సరాలు ఉండమన్నాను. ఉండమన్న పాపానికి ఆయన ఇంకో 1000 సంవత్సరాలు ఉండగానే వదిలిపెడితే అది నా తప్పేమవుతుంది అని బ్రహ్మగారు కొంచెం కోప్పడ్డారు. కోప్పడి ఎవరైనా ఆవిడ దగ్గరికి సందేశం తీసుకెళ్ళండి, ఎవరైనా మన సందేశం అందించండి, ఇలా బ్రహ్మగారి మీద, యముడి మీద, పిల్లి మీద, పిడక మీద శాపాలు పెట్టకూడదు, జరగవలసిందేదో జరుగుతుందో ఏదో చూడాలి, వాటిని చూడాలి, ఇలా శాపాలు పెట్టి సృష్టిని ఆపేయకూడదు అని ఎవరైనా చెప్పండి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ గంట పిల్లి మెడలో ఎవరు కట్టాలి అనే విచారణ వచ్చింది. ఎవరెళ్ళి చెప్తారా మాలావతి గారికి? ఎవరెళ్ళి ఈ శాపం తప్పు, నీ భర్త ప్రాణాలు పోవటం సరిగ్గానే ఉంది అని ఎవరు చెప్పాలి అని మళ్ళీ విచారణ వచ్చింది. మేం చేయలేమంటే మేం చేయలేమని అందరూ తప్పుకున్నారు. చివరికి ఇలాంటి కష్టాలన్నిటినీ భరించే శ్రీమన్ మహావిష్ణువు గారే నేనే వెళ్తానులేండి అని వెళ్ళాడు. వెళ్ళి ఒక డాక్టర్ వేషంలో వెళ్ళాడు. వెళ్ళి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని మామూలుగా అడిగాడు. కాసేపు ఓదార్చాడు. ఓదారిస్తే ఆవిడ పెద్దగా వచ్చినవాడు ఎవడని పట్టించుకోలేదు. ఏం లేదండి, ఇలా జరిగింది, నేను ఇలా శాపం పెట్టాను, సృష్టి ఆగిపోయింది, ఈయన కూడా లేవటం లేదు, ప్రస్తుతానికి ఎటు కాకుండా ఉంది అని చెప్పింది. చెప్తే ఈయన డాక్టర్ వేషంలో వెళ్ళాడు కదా, అమ్మా ప్రాణాలు పోవటం అనేది సహజమమ్మా, సహజంగా జరిగేటువంటి ప్రాణాలు పోవటం అనే ప్రక్రియని ఎందుకమ్మా అడ్డుకోవాలని అనుకుంటున్నావు అని అన్నాడు. అంటే ఆవిడంది ఇది సహజంగా జరగలేదు, ఈయన కావాలని చేశాడు, ఇలా కావాలని చేయటం తప్పు, అది కూడా శాపానికి భయపడి చేశాడు, కాబట్టి సహజంగా జరగలేదు కాబట్టి నీ కండిషన్ చెల్లదు అని అంది. ఆయన ఇంకొంచెం ముందుకెళ్ళి కాదమ్మా, అసలు శరీర లక్షణాలు, శరీరంలో ఉండేటువంటి రోగాలు, వీటన్నిటి గురించి చాలా విస్తృతంగా అవగాహన తెచ్చుకోవాలమ్మా. జ్వరాలు ఉంటాయి, రకరకాల దోషాలు ఉంటాయి, సన్నిపాతాలు అంటారు, అవంటారు ఇవంటారు, చాలా పెద్ద శాస్త్రం అమ్మా. ఆ జ్వరాలు ఇలాంటివి వచ్చినప్పుడు, ఏమైనా జ్వరాలు లాంటివి వచ్చినప్పుడు ప్రాణాలు పోవటం అనేది సహజమమ్మా. తీరని స్థాయిలో, చాలా పెద్ద స్థాయిలో గనక శరీరంలో దోషాలు ఏర్పడినప్పుడు ప్రాణాలు పోవటం సహజమమ్మా, అలాంటి వాటికి బాధపడకూడదమ్మా అని చెప్పాడు. చెప్తే ఆవిడంది, అలా జ్వరాలేవో వచ్చి ప్రాణాలు పోలేదు, అదే కదా నేను చెప్తున్నది, సహజంగా జరిగినది కాదు ఇది, అసహజంగా జరిగింది. జ్వరాలు గాని, వాటికి మూల కారణాలు గాని, కనీసం అజీర్తి గాని లేనివాడైనా, వయస్సు చాలా పెద్దదే గాని, దగ్గరగా 1,00,000 సంవత్సరాలకు వస్తోంది గాని చిన్నపాటి అజీర్తులు కూడా ఏం లేవు, సహజంగా పోలేదు. అసహజంగా నా భర్తను శపించి ఎవరో ఇలా పోయేటట్లు చేశారు, కాబట్టి నీ కండిషన్స్ ఏవి వర్తించవు, నేను బాధపడకూడదు అనటానికి నువ్వు చెప్పిందేది సరిపోదు అని తేల్చి చెప్పింది. ఎంతమందినో మడత పెట్టాడు పాపం ఆయన, ఎంతమంది రాక్షసుల్ని వంచేశాడు, ఎంతమందినో మోసం చేశాడు. రాక్షసులు మూట కట్టి అమృతం దగ్గర కూర్చున్నప్పుడు కూడా మోహిని అవతారంలో వచ్చి వాళ్ళని ఏదో మాయ చేయగలిగాడు గాని ఈ మాలావతి గారిని మాత్రం ఈయన ఏం ముట్టుకోలేకపోయాడు. ఏం చెప్పినా ఒప్పుకోవటం లేదు. ఈయన ఏ హేతువు ఆవిడ మాటలకు చెల్లటం లేదు. చెల్లకపోయేసరికి ఇంకా చేసేదేం లేదు, నువ్వు చెప్పినట్టే మేము వినవలసిందే, ఈ 1000 ఏళ్ళేదో ఆయుస్సు మేమే పోస్తాము, ఈయన లేస్తాడు, నువ్వు ఆ శాపం కాస్త పక్కన పెట్టు, మొత్తం మా బాధ్యతలన్నీ దెబ్బతింటున్నాయి, ఎవ్వరూ ఏమీ చేయలేకుండా ఉన్నాము అని చెప్పారు. సరే ఆయుస్సు పోసేశారు. ఈయన మళ్ళీ లేచాడు. ఎందుకు లేచాను అంటాడు ఈయన. అమ్మయ్య అంటుంది ఆవిడ. అమ్మయ్య అనుకున్నారు దేవతలందరూ. సరే ఈ మొత్తం 1000 ఏళ్ళు కూడా పూర్తి అయిపోయింది. బ్రహ్మగారి శాపం ప్రకారం 1,00,000 సంవత్సరాలు పూర్తయింది. మాలావతి గారి పాతివ్రత్య ప్రభావంతో భర్త గారు మళ్లీ లేచారు. విష్ణువు గారి, శ్రీమన్ మహావిష్ణువు గారి చాకచక్యంతో ఈ గండం నుండి దేవతలు గట్టెక్కారు. అన్నీ బానే ఉన్నాయి కానీ నారద మహర్షి గారికి మాత్రం కొత్త శాపం కొత్తగా చేరింది. ఈ 1,00,000 సంవత్సరాలకి మళ్లీ వెనక్కి వెళ్లిపోవలసిన వాడు కాస్త మళ్లీ కొత్త జన్మను తీసుకోవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఈసారి ఈ జన్మ ఎక్కడ మొదలవ్వాలి అనే సంగతి మళ్లీ విచారణకు వచ్చింది.
విచారణకు వస్తే ఆయన ఆలోచించుకుని ద్రుమిళుడు అని ఒక మహారాజు గారు ఉన్నాడు, ఆయన భార్య కళావతి అనే మహానుభావురాలు. వీళ్ళిద్దరూ సంతానం లేక చాలా రోజులుగా అడవికి వెళ్ళి తపస్సు చేస్తున్నారు. వాళ్ళ శక్తి, యోగ శక్తి, వాళ్లకు ఉండేటువంటి తపశ్శక్తి చూస్తే నాలాంటి వాణ్ణి భరించగలిగిన సామర్థ్యం వాళ్లకు ఉంది అని తెలుస్తోంది. ఇటువంటి తల్లిదండ్రుల కడుపున పుడితే నాకు జన్మ సార్థకత వస్తుంది అని అనుకున్నాడు. అనుకుని ఆ కళావతి ద్రుమిళుడి దంపతుల దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి వాళ్ళు తపస్సు చేసుకుంటున్నారు, సంతానం కోసం తపస్సు చేస్తున్నారు. ద్రుమిళుడు అనే ఆయన మహారాజు గారు, ఆయన రాజ్యం విడిచిపెట్టి ఈ సంతానం కోసం అడవిలోకి వచ్చాడు. తపస్సు వర్కౌట్ అవ్వటం లేదు, ఎంత తపస్సు చేసినా సరే సంతానం కలగటం లేదు. చాలా విసిగిపోయి ఉన్నారు భార్యాభర్తలిద్దరూ. దాంతో వాళ్ళిద్దరూ ఈ తపస్సు మనకి కలిసి రావట్లేదు, తపస్సు కట్టిపెట్టి ఇక్కడే వశిష్ఠ మహర్షి గారి ఆశ్రమం ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి మనం వరం అడుగుదాం ఆయన్ని అని అనుకున్నారు. అలాగే అనుకుని వశిష్ఠ మహర్షి గారి ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళి ఆయన్ని, అయ్యా మేము చాలా తపస్సులు చేశాము, చాలా నోములు అన్నీ అయిపోయినాయి, ఏవి ఫలించట్లేదు, మీ ఆశీర్వచనం ఒక్కటే మాకు శరణ్యం, మీరు ఆశీర్వదిస్తే మాకు సంతానం కలుగుతుంది, లేదా లేదు అనే స్థాయిలో ఉన్నాము అని చెప్పేశారు. వశిష్ఠ మహర్షి గారు లాంటి వాళ్ళు సామాన్యంగా ఇలాంటి వాటికి లొంగరు. ఏదో ఒక తపస్సో లేదా వ్రతమో దానమో ఏదో ఒకటి చూపిస్తారు, కానీ నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీకు సంతానం కలగాలి అనేవాళ్ళు కారు వాళ్ళు. అయినా సరే వశిష్ఠ మహర్షి గారు దాన్ని కూడా దాటి క్రాస్ చేసి మీకు సంతానం కలుగుతుంది అని వరం ఇచ్చేశాడు. వరం ఎందుకు ఇచ్చాడంటే పాపం వెయిటింగ్లో నారద మహర్షి గారు ఉన్నాడు రెడీగాను. ఇలాంటి వాళ్ళు తప్ప ఆయన్ని భరించలేరు, సామాన్యులు ఎవరు ఆయన్ని భరించలేరు, కాబట్టి వరం ఇవ్వాల్సిందే అని ఇచ్చేశాడు. కళావతి గారికి గర్భం వచ్చింది. గర్భం వస్తూనే, సంతానం కలుగుతుంది అనే నిశ్చయం వస్తూనే, ఇక బాధ లేదు, ఢోకా లేదు అనుకుంటూనే ఈ ద్రుమిళ మహారాజు గారు ఓ పని చేశాడు. ఏం చేశాడు? ఒక సుక్షత్రియుణ్ణి పిలిపించి వాడి చేతిలో రాజ్యం పెట్టి భార్యని కన్విన్స్ చేసి, మనం కేవలం బాధ్యతలను తీర్చుకునేంత వరకే ఈ గృహస్థాశ్రమంలో ఉందాము అని అనుకున్నాం కదా, ముందే నిర్ణయించుకున్నాం కదా, మన బాధ్యత ఈ రాజ్యానికి మంచి వారసుణ్ణి ఇవ్వటం వరకే కదా, లేదా సంతానం ద్వారా పితృదేవతలకు రుణాన్ని విముక్తి చేసుకోవటం వరకే కదా, రాజ్యానికి మంచి వారసుణ్ణి అంటే ఆ ఫలానా రాజుగారికి ఇచ్చేశాను, ఆయన చూసుకుంటాడు, రాజ్యానికి ఢోకా లేదు. పితృదేవతలకు విముక్తి కల్పించటం అని అంటే సంతానం నీకు కలగబోతోంది కాబట్టి ఇబ్బంది లేదు. మనం అనుకున్న దాని ప్రకారం నాకున్న వైరాగ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే నేను ఇప్పుడు అరణ్యాలకు వెళ్ళిపోవటమే యుక్తమని అనిపిస్తోంది అని కన్విన్స్ చేసేశాడు. కన్విన్స్ చేసేసి ఈ రాజ్యాన్ని అతనికి ఇచ్చేసి తను అడవులకు వెళ్ళిపోయాడు. ఇంకా నారద మహర్షి గారు పుట్టలేదు, గర్భంలోనే ఉన్నాడు. గర్భంలో ఉండగానే తండ్రి గారికి ఇంత తీవ్రమైన వైరాగ్యం వచ్చింది. ఆయన అందుకు యోగ్యుడు కూడా, చాలా యోగ్యుడైనటువంటి వాడు. కళావతి గారు కాదనలేదు, నేను కూడా నీతో పాటు అడవులకు వస్తాను అని కూడా అనలేదు. ఈ కళావతి గారు సామాన్యురాలు కాదు, ఈవిడికి ప్రతిస్మృతి అని ఒక విద్య తెలుసు. ఈ భర్త ఎక్కడ ఉన్నా సరే ఆయన ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, కూర్చున్నాడా, నుంచున్నాడా అని చూసేటువంటి శక్తి ఈవిడికి ఉంది. కాబట్టి భర్త దగ్గర ఉన్నట్టుగానే ఫీల్ అవ్వగలదు ఆవిడ. కాబట్టి ఆయన వైరాగ్యము గొప్పదే, నాకున్న ప్రతిస్మృతి ఉంది, ఆయనతో కూడా ఉంటూ ఉంటాను, ఆయన ఏం చేస్తున్నారో నేను చూస్తూ ఉంటాను అని అనుకుని అడవులకు వెళ్ళటానికి ఒప్పేసుకుంది. కానీ ఆయన అసలు ఐడియా ఈవిడికి తెలియలేదు. ఆయన ఏం చేశాడు, అడవులకు వెళ్ళి కూర్చుని ప్రాణాలన్నిటినీ బిగబెట్టి యోగాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టేశాడు. అది ఈవిడ ప్రతిస్మృతి విద్య ద్వారా చూసేసుకుని ఇదేంటి, ఏదో వెళ్ళినా మన కళ్ళ ముందే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడం అనుకుని వెళ్ళటానికి అనుమతిస్తే ఈయన ప్రాణాలనే వదిలిపెట్టేశాడు. ఏంటి, శరీరాన్ని విడిచిపెట్టాడు, ఈ పని చేశాడు, నన్ను ఈ స్థితిలో వదిలిపెట్టేశాడు. ఎప్పటికైనా పిల్లవాడిని కని ఆయన ఎక్కడున్నాడో తెలుసు కాబట్టి మనం కూడా వెళ్ళిపోవచ్చు అనుకునే లోపల ఇంత పని చేశాడేమిటి అని ఆవిడికి బాధ కలిగి నేను కూడా శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే అని ఒక్క క్షణం అనుకుంది ప్రేమతో. కానీ అశరీరవాణి బయటపడి, నువ్వు శరీరాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు, నీ కొడుకు ఒకడు లోకోత్తరుడు కడుపులో పెరుగుతున్నాడు, వాడికి జన్మను ఇవ్వవలసిందే అని చెప్పింది. అందువలన ఆవిడ కాదనకుండా
కూర్చున్నది కాస్త 9 నెలలు నిండినాయి. పిల్లవాడు జన్మించాడు, బయటకు వచ్చాడు. వచ్చిన వెంటనే కాస్త నమ్మకస్తులైన వాళ్ళకి ఈ పిల్లవాడిని చేతిలో పెట్టి, నేను కూడా అడవుల్లోకి వెళ్తానండి మా ఆయన వెళ్ళినట్టుగానే అని చెప్పింది. వాళ్ళు ఏమనుకున్నారు, పాపం భర్త మీద ప్రేమతో పిల్లవాడిని కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడుతోంది ఈవిడ. అందుకని పోన్లే పిల్లవాడిని పెంచుదాంలే, మంచి పిల్లవాడు తేజస్విగా కనిపిస్తున్నాడు అని అనుకుని ఒప్పుకున్నారు. ఒప్పుకుని ఆవిడ్ని పంపించారు. ఈవిడ అడవిల్లోకి వెళ్ళి భర్తలాగా తాను కూడా ఏదో విధంగా ప్రాణాలను విడిచిపెట్టాలి అని ప్రయత్నం చేసింది. అదేం చిత్రమో, యోగశక్తి చాలలేదో, లేదా దానికి కాలం అనేది ఒప్పుకోలేదో, లేదా పరమేశ్వర సంకల్పమే లేదో, ఏమైందో తెలియదు. కానీ ఈవిడ ఏ విధంగా ప్రాణాలను విడిచిపెట్టాలనుకున్నా సరే అదంతా ఫెయిల్ అవుతూ వచ్చింది. ఏం చేసినా సరే ఈవిడ ప్రాణాలను విడిచిపెట్టాలి అనే కోరిక తీరటం లేదు. ప్రయత్నం చేసి విసిగిపోయి మళ్ళీ ఊళ్ళోకి వచ్చేసింది ఈవిడ. ఊళ్ళోకి వచ్చేసి పిల్లవాడిని నేను పెంచుకుంటాను అని కూర్చుంది. పిల్లవాడిని నేనే పెంచుకుంటాను అని కూర్చుంది. పిల్లవాడిని పెంచవలసిన అవసరం ఏమీ లేదు. పిల్లవాడికి పెరగటం తెలుసు, ఎలా పెరగాలో కూడా తెలుసు. ఈ పిల్లవాడు ఎక్కడెక్కడ విజ్ఞానం ఉందో వెతుక్కుని అక్కడికక్కడికంతా వెళుతున్నాడు. ఎక్కడ యజ్ఞయాగాదులు జరిగితే అక్కడికి వెళతాడు. అక్కడ ఉండే పండితుల నుంచి ఆ యజ్ఞయాగాదులు, వాటికి తత్వము, వాటి యొక్క రీతులు ఇవన్నీ తెలుసుకుంటాడు. సామాన్య స్థితిలో ఉంటే గనక ఎక్కడెక్కడ విద్వాంసులు ఉన్నారు, ఎక్కడెక్కడ తత్వజ్ఞానులు ఉన్నారు అని వెతికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి విద్యాభ్యాసం చేస్తున్నాడు. తనకు కావలసిందేదో తెలుసు అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. ఈ తల్లి పెంచుతున్నానని అనుకుంటోంది, ఆయన పెరుగుతున్నాడు. పెరిగి కొంచెం మధ్య వయసుకు వచ్చాడు. మధ్య వయసుకు వస్తే తల్లిగారు యథాప్రకారం పెళ్లి చేసుకో అని ప్రోత్సహించటం మొదలుపెట్టింది. పోరటం మొదలుపెట్టింది అని మన భాష. ప్రోత్సహిస్తోంది. ఈయన మనసులో అనుకున్నాడు, పెళ్ళి ఏంటి, ఒక పెళ్ళి ఏంటి, 50 పెళ్లిళ్ళు చేసుకున్నాను వెనకాల జన్మలో. పెళ్లిళ్ళు అనేవి నాకు మొహం మొత్తేసినాయి. ఈ జన్మ పెళ్లి కోసం కాదు, పెళ్లి లాంటి వాటి కోసం ఈ జన్మ నేను వేస్ట్ చేయదలుచుకోలేదు, నేనేదో వేరే చేయదలుచుకున్నాను అని మనసులో అనుకున్నాడు. పైకి మాత్రం అమ్మా పెళ్ళెందుకమ్మా, నేను విరక్తున్నమ్మా అనేవో కబుర్లు చెప్పాడు. ఆవిడ వినలేదు, ఈయన వినలేదు. ఆవిడేమో పెళ్లి చేసుకో అని అనటం మానలేదు, ఈయనేమో పెళ్లి చేసుకోను అని అనటం కూడా మానలేదు. ఇద్దరూ ఏదో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. పడుతూ ఉండగానే ఆవిడ ఒకరోజు ఎప్పుడో పాము కరిచిందిట. ఆవిడ ప్రాణాలను విడిచిపెట్టడం అనేది జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఈ లోకంలో ఈయనకు ఉండేటువంటి ఏకైక బంధం తీరిపోయింది. తీరిపోయిన దగ్గర నుంచి ఈయన వేరే పని పెట్టుకోకుండా అడవుల్లోకి వెళ్ళిపోయి కూర్చుని తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఏమని తపస్సు చేస్తున్నాడు అంటే, నేను అనుకున్నట్లుగా నాకు శ్రీహరి సాక్షాత్కారం జరగాలి. నేను అనుకున్నట్లుగా నా మనస్సు ఈ అష్టాక్షరీ మహామంత్రం మీద నిలబడి ఉండిపోవాలి. నేను అనుకున్నట్లుగా నా మనస్సు సాంసారికమైనటువంటి విషయాల మీదకు చెలించకూడదు. నేను అనుకున్నట్లుగా నా మనస్సు మా తండ్రి గారు చెప్పినట్లుగా ఈ సృష్టిని పెంచటానికి ఉపయోగపడకూడదు, కేవలం నాకు పరమపదాన్ని ఇవ్వటానికే ఉపయోగపడాలి అని తపస్సు చేయటం మొదలుపెట్టాడు. చేతిలో అష్టాక్షరి మహామంత్రం ఉంది, చేతిలో జపమాల ఉంది, మనస్సులో అష్టాక్షరి మహామంత్రం ఉంది, ఆ భగవంతుడి యొక్క రూపం ఉంది. తపస్సు చేస్తున్నాడు. పాపం ఎంతకీ సాక్షాత్కారం కలగటం లేదు, ఫలితం అందుతోంది అని అనిపించటం లేదు. అనిపించక బాధ కూడా పడటం మొదలుపెట్టాడు. బాధతోనే తపస్సు చేస్తున్నాడు, ఎంతకీ ఫలించటం లేదు అని బాధపడుతున్నాడు. బాధపడుతుంటే ఒకరోజు ఒక శబ్దం వినిపించింది. అది, నేను శ్రీమన్నారాయణుణ్ణి, నువ్వు ఉపాసన చేసేటువంటి దేవుణ్ణి నేనే, నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు అని శబ్దం వినిపించింది. ఎందుకు బాధపడుతున్నానంటారేంటండి, 2 జన్మలు, ఒకటి కాదు 2 జన్మలుగా నేను మిమ్మల్ని సాక్షాత్కరింపజేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. సాక్షాత్కారం కోసం నేను చేయని ప్రయత్నం లేదు, పడని కష్టం లేదు, లక్షల సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మీరు మాత్రం నాకు కంటికి కనిపించటం లేదు, అందుకని బాధపడుతున్నానండి అని చెప్పాడు. చెప్తే ఆయన అన్నాడు, అదేం అయ్యే పని కాదు. ఎందుకు అయ్యే పని కాదు అంటే, నువ్వు చిన్న పొరపాటు చేశావు,
ఆ పొరపాటు వలన నీకు ఈ జన్మలో ఇలాగే తపస్సు చేస్తూ ఉన్నా సరే సాక్షాత్కారం జరిగే పని కాదు. నువ్వు చేసిన పొరపాటు ఏంటి అంటే, నీ తండ్రి గారు బ్రహ్మగారు మొదట్లో నువ్వు 1,00,000 సంవత్సరాల పాటు ఏదో ఒక శరీరాన్ని గ్రహించి సంసారివై ఉందువుగాక అని శపించినప్పుడు ఈ శాపానికి అవసానమేమిటి? లేదా బ్రహ్మగారులు 9 మంది బ్రహ్మలు, నవబ్రహ్మలు నువ్వు మళ్ళీ ఇంకొక జన్మను పొందుదువుగాక అని శపించినప్పుడు గాని ఈ శాపానికి అవసానం ఏంటండి, శాపానికి పరిహారం ఏంటండి అని అడగటం మర్చిపోయావు. చాలా పెద్ద పాయింట్, అది మిస్ అయిపోయావు. ఎవరైనా పెద్దవాళ్ళు శపిస్తే లేదా ఎవరైనా పెద్దవాళ్ళు ఇదిగా భావిస్తే శాపం లాంటిది పెడితే దానికి పరిష్కారం కనుక్కోవాలి. ఎవరైనా బాధపడటమే శాపం అని అనుకుంటే దానికి పరిష్కారంగా వారి బాధను పోగొట్టడానికి ఏం చేయాలి అనే ప్రయత్నం చేసుకోవాలి. నువ్వు అది అడగలేదు. అడక్కపోవటం వలన బ్రహ్మగారి నోటి మహిమ వలన ఈ కల్పాంతం వరకు నీకు ఇది జరగదు. బ్రహ్మగారు నోరు సామాన్యమైన నోరా? ఆయన ఒక్కసారి ఒక మాట అన్నాడంటే జరిగి తీరుతుంది కదా. అలాంటి వాడిని అయ్యా స్వామి అని కాళ్ళ వేళ్లా పడి మొత్తం మీద దాన్ని ఏదో తగ్గించుకుని లేదా పరిష్కారాలు అడుక్కుని ఏదో ఒకటి చేసుకోవాలి. పైగా నీ తండ్రి ఆయన. ఒకవైపు తండ్రి నీకు శాపం పెడుతున్నాడు. శాపం పెట్టే సమయంలో దానికి పరిష్కారం అడగకుండా నువ్వేం చేశావు అంటే ప్రతిశాపం కూడా పెట్టావు ఆయనకి. నారద మహర్షి గారు బ్రహ్మగారికి ప్రతిశాపం పెట్టారు అంటారు. నీకు పూజ ఉండకుండా ఉండుగాక అని ప్రతిశాపం పెట్టాట. ఈ శాపం భృగు మహర్షి గారు పెట్టారని కూడా ఒక చోట ఉంది, నారద మహర్షి గారు పెట్టారని ఇక్కడ ఉంది. నువ్వు కనీసం ఈ శాపానికి పరిహారం ఏమిటి అని అడగటం మర్చిపోయావు. అలా మర్చిపోవటం వలన ఈ కల్పం వరకు, ఈ సృష్టి ఇలా ఉండేంత వరకు నీ తపస్సు ఫలించటానికి ఆస్కారం లేదు. అది నువ్వు చేసుకున్నటువంటి తప్పు. ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకుని మనస్సులో ఉండేటువంటి ఎన్నో దోషాలను, ఎన్నో ముళ్ళను తీసుకుంటేనే ఇలాంటి తపస్సులు ఫలిస్తాయి. ఏదో హడావిడి పడిపోయి మేమేదో చాలా పెద్ద తపస్సులము, మేమేదో సాధించేస్తాము అనుకుంటే అయ్యే పనులు కావివి. మనసులో ఏమేం ముళ్ళున్నాయి అనే విషయం మొదలు అర్థం చేసుకోవాలి. మనసులో ఏమేం దోషాలున్నాయి, ఏమేం తప్పులు చేస్తున్నాము అనే విషయం అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోవటం ద్వారా, మనస్సును శుభ్రపరుచుకుని బలపరుచుకోవటం ద్వారా, మనస్సును ప్రశాంతతకు దగ్గరగా తీసుకువెళ్ళటం ద్వారా, మనస్సును ప్రశాంతం చేసుకోవటం ద్వారా, మనస్సును కుదుర్చుకుని తర్వాత ఇలాంటి వాటికి కూర్చోవాలి. నువ్వు ఆ అలజడిని అలాగే ఉంచుకుని కోపంగా తిరిగి వచ్చేసావు. కోపంగా వచ్చేస్తే ఏమొస్తుంది? కోపంగా ఏమొస్తుందంటే ఈ సృష్టి అంతా కూర్చోవలసి వస్తుంది. అలా నీకు ఈ సృష్టి అంతా కూర్చోవలసిన అవసరం ఉంది. కానీ నువ్వు దారి తప్పద్దు. ఇందాక అనుకున్నటువంటి కోపం లాంటివేమి మనసులో పెట్టుకోవద్దు. నా తండ్రి గారు నన్ను ఇంత దుస్థితికి దిగజార్చాడా అని అనుకోవద్దు. అది నా తప్పే అని అనుకో. దానికి తగినట్లుగా ప్రశాంతంగా మనస్సును ఉంచుకుని ఈ జన్మలో ఈ సాధన ఇలాగే కంటిన్యూ చేస్తూనే ఉండు. మరొక విషయం ఏంటంటే, మీ తండ్రి గారు ఏ మాట అన్నాడో ఆ మాట పూర్తి చేసేంత వరకు నీకు నిష్కృతి లేదు. ఈ సృష్టి పూర్తయ్యేంత వరకు ఈ శాపం పనిచేస్తోంది. ఈ శాపం పూర్తయిన వెంటనే నీకు నా సాక్షాత్కారం తప్పకుండా లభిస్తుంది. కానీ మీ తండ్రి గారి నోటి మాట మాత్రం ఉత్తినే పోదు. ఆయన మాట సామాన్యమైంది కాదు. ఆయన ఒక్క నోటితో పలికితే అంతే సంగతులు. కాబట్టి ఆయన అన్న మాట జరగవలసిందే అనేటువంటి దీన్ని నువ్వు పాటించవలసిందే. నా సాక్షాత్కారం కోసం నీవు ఈ కల్పమంతా తపస్సు చేస్తూ ఉండవలసిందే అని చెప్పాడు. నీకు ఈ శరీరంతో నన్ను చూసే యోగ్యత లేదు అని తేల్చి చెప్పేశాడు. ఇదంతా శబ్ద రూపంలో జరిగినటువంటి సంభాషణ. నారద మహర్షి గారికి కేసు అర్థమైంది. తప్పు ఎవరి మీద పెట్టడానికి వీల్లేదు. తప్పు ఎవరిలోనూ లేదు, కేవలం నాలోనే ఉంది, నా మనసులోనే ఉంది, నా ఆలోచన ధోరణిలోనే ఉంది. నా మనసులో ఇంకా కోపతాపాలు పోలేదు. నా మనసులో స్థిరమైన సంకల్పాన్ని తీసుకునేందుకు కావలసినటువంటి ప్రశాంతత కుదరలేదు. చిన్న చిన్న శాపాలకి అల్లకల్లోలమయ్యేటువంటి స్థితిలోనే ఉంది. చిన్న చిన్న శాపాలకు ప్రతిశాపాలు పెట్టేటువంటి పరిస్థితిలోనే ఉంది. ఇలాంటి స్థితిలో ఉండేటువంటి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత అందని వారికి సాక్షాత్కారం చాలా కష్టం.
పెద్ద పెద్ద తత్వాలు అర్థమవటం చాలా కష్టం. మనం అనుకున్నటువంటి సూక్ష్మమైన శరీరానికి కారణమైన భూత సూక్ష్మాలు అనే చిన్న విషయాల నుండి త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి అనేది అతి పెద్ద విషయమైతే, ఆ ప్రకృతినే తన అదుపులో ఉంచుకున్నటువంటి ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం జరిగే పనే కాదు. ఆ ప్రకృతి అనేది ఆ పరమాత్మ ముందు కనీసం అణువు కింద కూడా, ఆవగింజంత కూడా పనిచేయదు. అట్లాంటి పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవటానికి నాకుండేటువంటి ఈ మానసిక శక్తి చాలదు. కాబట్టి నేను మానసికమైనటువంటి ప్రశాంతతను, దాని ద్వారా మానసికమైనటువంటి శక్తిని సాధించవలసిందే. ఈయన చెప్పినట్లుగా ఈ సృష్టి అంతా ఇలా గడపవలసిందే, ఈ కల్పమంతా కూడా ఇలాగే ఉండవలసిందే, తపస్సు చేసుకోవలసిందే అని అనుకున్నాడు. అలాగే తపస్సు చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత సృష్టి ఒకరోజు పూర్తయింది, ప్రళయం వచ్చింది. ఆ ప్రళయ కాలంలో వటపత్రశాయిగా ఉండేటువంటి శ్రీమన్ మహావిష్ణువును, ఆయన యొక్క రూపాన్ని ఆయన దర్శనం చేసుకోగలిగాడు అనేది ఒక నారద మహర్షి గారి వేల కథలలో, నారద మహర్షి గారి ద్వారా మనకు అందించవలసినటువంటి సందేశాలను బోధించేటువంటి వేల కథలలో ఒక చిన్న కథ, ఒక చిన్న వర్షన్. దాని ప్రకారం చూసుకున్నప్పుడు నారద మహర్షి లాంటి స్థాయిలో ఉండేవాడు, అంత పెద్ద మహానుభావుడు, బ్రహ్మకు మానసపుత్రుడు, సరస్వతీదేవికి వరపుత్రుడు. సరస్వతీదేవి చూడంగానే సంగీత విద్యంతా ధారపోసేసిన స్థాయిలో ఉండేటువంటి వాడు, అవన్నీ తీసుకోగలిగినటువంటి వాడు, ప్రాణ సంచారం తెలిసినవాడు, ధర్మ సూక్ష్మాలన్నీ ఎరిగినవాడు. ఇలాంటి వాడికే ఇంత కష్టాలు వస్తే, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోలేకపోవటం వలన, సామర్థ్యం ఎంత ఎక్కువగా ఉన్నా మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవటం వలన ఇంత కష్టపడవలసి వస్తే, అసలు మనస్సు అంటే ఏంటి, అది ఎక్కడ దాక్కుంది, ఏం చేస్తోంది, ఎలా తిరుగుతోంది, ఎక్కడికి పరుగులు పెడుతోంది, ఏం చేస్తోంది, దాన్ని ఆపుకోవటం ఎట్లా, అది కదులుతోందా, నిలబడి ఉందా, నిద్రపోతోందా, పడుకుందా, ఏమీ తెలియని వాళ్ళ యొక్క పరిస్థితి ఏమై ఉండాలి? ఇలాంటి వాళ్లకు మానసికమైనటువంటి ప్రశాంతతను గురించి ఎంత బోధించాలి? మానసికమైన ప్రశాంతత ఆవశ్యకత, లేదా మనసులో అలజడి లేకుండా ఉండటం అనే దాన్ని ధ్యానంతోనూ ప్రాణాయామాదులతోనూ ఎలా సాధించాలి అనే విషయం ఎంత చెప్తే వీరికి అర్థమవుతుంది అనే తపనతో మహర్షి గారు ఎంత సంగ్రహంగా రాద్దామని అనుకున్నా, సూత్రాలు చాలా చిన్న చిన్నవిగా ఉండాలి అని అనుకున్నా, సూత్రాల సంఖ్య చాలా తక్కువగా ఉండాలి అని మొదలుపెట్టినా, కనీసం 100 200 దాటకూడదు, 200ని టచ్ అవ్వకూడదు అనే నిర్ణయం పెట్టుకున్నా, ఇన్ని సూత్రాల పాటు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం అనే అంశం మీద మనకు ఉపదేశాలు చేస్తూ ఉన్నారు. అందులో ఉపదేశం చివరిలో యథాభిమత ధ్యానం ద్వారా మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పారు. ఆ ప్రశాంతత చేకూరినప్పుడు పరమాణు పర్యంతం లేదా పరమమహత్వ పర్యంతం ఈ మనస్సుకు వశీకారం అనేది ఏర్పడుతుంది. మనస్సు వస్తువులను అనుసరించి పోకపోవటం, వస్తువుల యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం అనే స్థాయికి ఎదుగుతుంది అనే విషయాన్ని మనకు చెప్పారు. మనం మహర్షి గారి మాటల ద్వారా అర్థం చేసుకున్నా పర్వాలేదు, లేదా నారద మహర్షి గారి లాంటి మహానుభావుల యొక్క చరిత్రలను అర్థం చేసుకోవటం ద్వారా తెలుసుకున్నా పర్వాలేదు. మానసికమైనటువంటి ప్రశాంతత అనే దాని యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకోగలిగితే మన సాధనలో మనం చాలా అడుగులు ముందుకు వేసుకు వెళ్ళినట్టే అనే విషయాన్ని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. దీంతో పాటుగా నారద మహర్షి గారు పెద్దవాడు, ఒక కల్పం పాటు తపస్సు చేసుకున్నాడు, ఆయనకే అందంది మనకేం అందుతుంది, కాబట్టి మనం పని చేయక్కర్లేదు, చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు కదా అనే స్థాయిలో ఆలోచన ఒకవేళ ఉంటే దాన్ని పక్కన పెట్టవలసిన అవసరం కూడా ఉంది. పెద్దవాళ్ళు వాళ్ళు పడ్డ కష్టాలు చూపించటం ద్వారా ఇలాంటి కష్టాలను ఎదుర్కొనేటువంటి శక్తి, ఇలాంటి కష్టాలను దాటి సాధనను ముందుకు తీసుకువెళ్లేటువంటి శక్తి మానవులు సంతరించుకుంటారు అనే అభిప్రాయంతో దృష్టాంతాలు చెప్తారు. కానీ పెద్దవాళ్ళు వాళ్లే అలా ఉంటే చిన్నవాళ్ళు మేమెలా ఉండాలి అని అనుకోవటానికైతే మాత్రం కాదు. కాబట్టి పెద్దవాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా అయ్యారు అంటే అదే సాధన మనం కూడా చేసుకుంటే మనము అంతకంటే పెద్దవాళ్ళం కూడా కావటానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనసులో ఉంచుకుంటూ, నారద మహర్షి గారిలాగా సాధన చేసుకుంటూ, పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి దిశలో అన్ని చిత్త పరికర్మలను
సమన్వయం చేసుకుంటూ యథాభిమత ధ్యానం దాకా వచ్చి మానసికమైన ప్రశాంతతను తెచ్చుకుని ఆ ప్రశాంతత ద్వారా మనస్సును కట్టిపెట్టేటువంటి సాధన స్థాయికి మనం ఎదగాలి అనేటువంటి అభిప్రాయానికి మనం వద్దాం. మన అభిప్రాయాన్ని బలపరచవలసిందిగా, ఈ అభిప్రాయం ఆచరణ యోగ్యంగా మారటానికి వీలుగా మనకు అనుగ్రహించవలసిందిగా ఆ మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాద్యం స్థావరాంతం చ ప్రసుప్తం యస్య మాయయా తస్య విష్ణోః ప్రసాదేన యది కశ్చిత్ ప్రముచ్యతే. ఏ పరమేశ్వరుని యొక్క, ఏ మహావిష్ణువు యొక్క మాయ చేత ఈ బ్రహ్మాది స్థావరాంత జగత్తు అంతా కూడా గాఢ నిద్రలో ఉన్నదో అటువంటి విష్ణువు యొక్క అనుగ్రహం చేతనే ఎవరైనా ముక్తిని పొందవచ్చు అని చెబుతూ ఉన్నారు. అటువంటి ముక్తిని పొందేటువంటి గతిని, మతిని, స్థితిని కలుగజేయమని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ దానికి కావలసినటువంటి పరికరాలన్నిటినీ కూడా, అంటే జ్ఞాన సముపార్జనకు మనకు వెంకటేశ్వర స్వామి ఇటువంటి చక్కని వేదికను అందించి మనందరికీ కూడా యోగ దర్శనాన్ని చక్కగా దర్శింపజేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా సాక్షాత్తు ఆయన పలికినటువంటి పలుకులను, మాటలను కూడా మన చేత పలికిస్తూ ఉన్నాడు భగవద్గీత పారాయణం ద్వారా. ఇటువంటి సదవకాశాన్ని మనం చక్కగా వినియోగించుకుని ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు పాత్రులయ్యమైన ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు అందరూ ఈరోజు అర్జున విషాద యోగంలో సుమారు 23 శ్లోకాలు భక్తితో పలుకుదాం. శ్రీకృష్ణ ప్రార్థనా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగే ప్రథమాధ్యాయే శ్లోకాః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి. యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान्
सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः अस्माकम् तु विशिष्टाये तान्निबोधद्विजोत्तमा नायका मम सैन्यस्य संज्ञार्थम् तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तम् तदस्माकम् बलम् भीष्माभिरक्षितम् पर्याप्तम् द्विजमेतेषाम् बलम् भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तस्य सञ्जययन् हर्षम् कुरु वृद्धः पितामहः सिंहनादम् विनद्योच्चैः शङ्खम् दध्मौ प्रतापवान् ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मुलोऽभवत् ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः पाञ्चजन्यम् हृषीकेशः देवदत्तम् धनञ्जयः पौण्ड्रम् दध्मौ महाशङ्खम् भीमकर्मावृकोदरः अनन्तविजयम् राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सह देवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दध्मः पृथक् पृथक् सघोषोधार्तराष्ट्राणाम् हृदयानि व्यदारयत् नभश्च पृथिवीम् चैव तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः अर्जुन उवाच हृषीकेशम् तदा वाक्यम् इदमाह महीपते सेनयोरुभयोर्मध्ये रथम् स्थापयमेच्युत यावदेतान्निरीक्ष्येऽहम् योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्ष्येऽहम् य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु
ब्रह्म विद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे अर्जुन विषाद योगे प्रथमाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरवदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ